ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం. నాతో మాతో మాట్లాడు. కార్యక్రమం నాయన మాకు ఆశీర్వదించండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యం చేత బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున కీర్తనల గ్రంథము 27వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలివారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ కీర్తన భాగము ఒక ఆశీర్వాదమును, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న దేవుని కృపను చూపిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి స్థిరపడాలి, తాను ఉన్న స్థలంలో స్థిరముగా ఉండాలి అన్న కార్యమును ఈ కీర్తన అంతా మనము చదివినట్లయితే చూడగలం. మొదటి భాగములో అతని యొక్క ఇల్లు అనగా తాను తన కుటుంబము స్థిరపడేదానికి గుర్తుగా ఉన్న ఇల్లును చూపిస్తూ ఉన్నది. అదే సమయమున ఆ వాక్యపు 2వ భాగము చూసినట్లయితే ఆ ఇంటికి ఉన్న భద్రతను గురించి మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే, ఒక కుటుంబాన్ని కాపాడకపోతే, కావలి వారు రాత్రంతా మెలుకొని ఉన్నను అది వ్యర్థము అన్న కార్యమును చెప్పటం చూడగలం. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థము. కేవలము రాళ్లతో, సిమెంట్తో, ఇసుకతో కట్టేది మాత్రమే కాదు. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, వారి యొక్క బిడ్డలు అని మనము గ్రహించుకోవాలి. వారందరూ ఏకముగా స్థిరపడాలి, వారు దేవునిలో ఎదగాలి, ఆయన కృపచేత నడిపించబడాలి అన్న కార్యము మనకు ఈ వాక్యము నేర్పిస్తూ ఉన్నది. అనేక సార్లు నేను అన్నీ చేయగలను అనుకున్న ఒక వ్యక్తి చివరికి అయ్యో నా బుద్ధిహీనతను బట్టి నేను నా కుటుంబమును పాడు చేశానని ఏడ్చిన కార్యము మనం చూస్తూ ఉన్నాం. నా బుద్ధిహీనతను బట్టి, నేను తీసుకున్న బుద్ధిహీనమైన నిర్ణయాన్ని బట్టి నా ఇల్లు చెదిరిపోయినది, నా కుటుంబము పాడైపోయినది అని అనేకులు ఏడుస్తూ ఉంటారు. మన ప్రభు అయిన యేసు మనకు చెప్పే కార్యం ఏంటంటే, ఆయన కట్టించిన ఇల్లు, ఆయన నివసించే గృహము స్థిరముగా ఉంటుంది. లోకములో ఎవ్వరూ ఆ యొక్క స్థిరత్వాన్ని ఇవ్వలేరు అన్న కార్యమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెహోవా కట్టించే ఇల్లు, యెహోవా కట్టించే కుటుంబము, ఆయన నడిపించే తన ప్రజలైన వారు స్థిరముగా ఉంటారు. ఆయన నడిపించకపోతే ఎంతమంది ఆ ఇంటికి సహాయము చేసిన, ఎంతమంది ఆ ఇంటి చుట్టూ వారికి సహాయకులుగా ఉన్నప్పటికీ, రాత్రంతా కావలివాడు మెలుకొని ఉన్నప్పటికీ దొంగ వచ్చి ఇంటిని దోచుకొని పోయిన రీతిగానే ఉంటుంది. ఉదయ కాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం, నీవు కట్టే ఇల్లు రాళ్లతో కట్టేది, ఇసుక సిమెంట్తో కట్టేది కాదు. నీ కుటుంబము దేవుని యందు స్థిరముగా కట్టబడాలి. అందులో ఆయన నివాసము చేయాలి, ఆయన నిన్ను బలపరచాలి, ఆయన నిన్ను నడిపించాలి అనేది ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం. ఒక కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది వారు దేవుని యందు స్థిరులుగా ఉండటం. వారు ప్రతి కార్యమునకు దేవుని సహాయమును కోరుకొని ముందుకు వెళ్ళే అనుభవంలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అనేకులు తమ నిర్ణయాన్ని బట్టి తాము తలుచుకున్నవన్నీ చేసి చివరికి
అయ్యో నేను చేసిన నిర్ణయము ఎంత తప్పైపోయిందో అని అంగలార్చేవారిగా ఉంటారు. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, ఆయన నీ కుటుంబాన్ని కట్టాలి, ఆయన నీతో పాటు నివసించాలి, ఆయన నీకు నాయకుడుగా ఉండాలి, ఆయన నీ జీవితంలో సమస్తముగా ఉండాలని ఆశిస్తున్నానన్న కార్యమును జ్ఞాపకం చేస్తున్నాను. నేను నీకు తోడుగా ఉంటే ఏ శత్రువు నీకు ఏ కీడు చేయలేడు. నేను నీకు సహాయము చేస్తే ఏ శత్రువు నీకు ఏ కీడు తలంచలేడు. నేను లేని గృహము, నా యొక్క సహాయము లేని గృహము చెదిరిపోతుందన్న కార్యమును ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క చిత్తము ఎరగకుండగా తమ సొంత నిర్ణయాలు తీసుకునేవారు చివరికి వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారే వేదన చెందేవారిగా ఉంటారు. ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, నేను నీకు తోడుగా ఉండి నిన్ను స్థిరపరుస్తాను, నీ గృహమును నేను కడతాను, నిన్ను నేను స్థిరపరుస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను అనగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్న కార్యమును ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆయన చేత ఆశీర్వదించబడిన అనుభవంకు రావాలని ఆశించినట్లయితే ఈ ఉదయకాలమున నీ కుటుంబమునకు యెహోషువ చెప్పిన రీతిగా, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్న రీతిగా నీవు ఆయనను నీ కుటుంబంలో చేర్చుకుని ఆయనను వెంబడించేదానికి పూర్ణ హృదయముతో సిద్ధపడిన అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలను చూడాలని ఆశిస్తున్నావు కదా. నీ కుటుంబములో ఆయన అధిపతిగా ఉన్నాడా, ఆయన నేను నడిపిస్తున్నాడా అనే ప్రశ్నను ప్రభుని హృదయంలో ఉంచుతూ ఉన్నారు. ఆయన సహాయము లేకుండా నీవేమి తలంచినను అందులో నీవు సంపూర్ణతను చూడలేవని దేవుని యొక్క వాక్య జ్ఞాపకం చేస్తుంది. ఆయన నిన్ను కట్టి నిన్ను స్థిరపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తూ నీతో ఈ ఉదయకాలంలో మాట్లాడుచున్నాడు. ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, ప్రార్థన చేసుకున్నావు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రములు చెల్లించుకున్నాం. నీ కృపను బట్టి నాయన మేము స్థిరపరచబడిన వారిగా ఉండాలని, నీవు కట్టే ఇల్లు లేకుంటే నీవు దేవా సహాయము చేసి స్థిరపరిచిన ఇల్లుగా మేము ఉండాలని ఆశిస్తూ ఈ ఉదయకాలంలో మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీకు లోబడి నీవే మాకు సమస్తముగా, నీవే మా నాయకుడుగా, నీవే మా యజమానుడుగా, నీవే మాకు మార్గదర్శిగా ఉన్నావని గ్రహించుకొని నేను వెంబడించేదానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.